ఏమప్పా సిద్ధప్ప, తమ్ముడు వచ్చిండు, అన్న వచ్చిపోయిండు. తమ్ముడేమో పిచ్చి పిచ్చిగా పిచ్చి కుప్ప కాసినట్టు ఎగురుతున్నాడు. జొంపాలు ఎగరేతాడు, చేతులు తిప్పుతాడు, మీసాలు తిప్పుతాడు, చెప్పులు ఎప్పుతాడు. వాడికి ఏ రాజకీయం ఓనమాలు తెలియదు. ఏ చిన్నపిల్లగాడు కనుక కుయ్యం 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 అని ఏడ్చినట్టు చేస్తాడు. నాగేంద్రబాబు, మళ్ళీ నువ్వు వచ్చావు. నీకు జబర్దస్త్కి ఇట్లు సరిపోతాయి నాన్న. వాళ్ళకి జడ్జిగా కూర్చొని మధ్య మధ్యలో నవ్వుకుంటూ హాయిగా ప్రశాంతంగా గడుపు జీవితాన్ని. ఎందుకు నీకు లేనిపోని రాజకీయం? వచ్చినోడు ఏదో వచ్చినావు, సైలెంట్గా చేసుకో. జగన్ గురించి మాట్లాడుతున్నావు. అసలు జగన్ గురించి మాట్లాడేంత నిజంగా ఆ దమ్ము మీ ముగ్గురులో ఉన్నదా? ఒకసారి ఇంటికాడ అబ్జర్వ్ చేసుకొని రండి. ఎందుకు బయటకు వచ్చి ఇష్టం వచ్చినగా జగన్ గురించి ఎగురుతున్నారు? మళ్ళీ రాజశేఖర రెడ్డి గురించి కూడా మాట్లాడుతున్నాం. నాగేంద్రబాబు, నీకు ఇది సరికాదు. రాజకీయం అంటే చిన్నపిల్లలతో స్కిట్లు వేయించుకొని నవ్వటం కాదు. రాజకీయం అంటే రాజకీయంలో మెలికలు తెలిసి ఉండాలి. అలాంటి కుటుంబం ఈ రాజకీయ కుటుంబం. అది రాజశేఖర రెడ్డి కుటుంబం. అందులో మీరు ఉండలేరు రా, నథింగ్ రా బాబు. వెళ్ళిపోండి హాయిగా ప్రశాంతంగా. వాడు సినిమాలు తీసుకుంటూ నువ్వేమో జబర్దస్త్ స్కిట్లకి వెళ్ళి ఖాళీగానే ఉన్నాయి కుర్చీలు అక్కడ. వెళ్ళి ప్రశాంతంగా గడపండి.